Hello, in this video I'm going to discuss about system of variable mass. So variable mass అంటే ఏంటి? చేంజింగ్ ద మాస్ విత్ టైమ్. సో మనకి ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే తెలుసు. సో ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ద సిస్టమ్ టోటల్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాం. అంటే టోటల్ మాస్ అన్నది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటే అట్లాంటి సిస్టమ్స్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాస్ అన్నది సిస్టమ్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు లేదా లీవ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మాస్ ఎంటర్ అయ్యిందో దాన్ని మనం టేకెన్ ఎస్ పాజిటివ్ అని తీసుకుంటాం. ఎప్పుడైతే సిస్టమ్ నుంచి మాస్ అనేది లీవ్ అయ్యిందో మనం దాన్ని నెగిటివ్ అని తీసుకుంటాం. సో దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఫ్లైట్ ఆఫ్ రాకెట్ గమనాన్ని దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో వీ కెన్ టేక్ ద సిస్టమ్ విత్ ద పర్టిక్యులర్ రిఫరెన్స్ ఫ్రేమ్. సో మనం ఇక్కడ ఒక సిస్టమ్ తీసుకున్నాం. ఈ సిస్టమ్ వచ్చి టోటల్ మాస్ వచ్చేసి మనకి m ఉంది. సో ఈ సిస్టమ్ మూవ్స్ విత్ ద వెలాసిటీ vతో మూవ్ అవుతుంది అట్ ఎనీ పర్టిక్యులర్ ఇన్స్టెంట్ టైమ్. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ మాస్ అన్నది కాన్స్టెంట్ ఉంటే దీన్ని మనం ఏమంటాం? ఐసోలేటెడ్ అంటాం. సో మాస్ బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందని చెప్పాం, మాస్ అన్నది ఎంటరింగ్ టు ద సిస్టమ్ అవుతుంది లేక లీవింగ్ ద సిస్టమ్ అవుతుంది అని చెప్పాం. సో సపోజ్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మీన్స్ ఇందులో ఈ టోటల్ మాస్లో కొంత మాస్ అన్నది లీవింగ్ ద సిస్టమ్. సో సిస్టమ్ని లీవ్ చేస్తున్నాను అంటే సపోజ్ కొంత పార్ట్. సో టోటల్ సిస్టమ్ నుంచి కొంత పార్ట్ అనేది లీవ్ అయింది. సో ఈ లీవ్ అయిన మాస్ని మనం ఏమని మెన్షన్ చేస్తామంటే డెల్టా ఎం అన్నది లీవ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి టోటల్ మాస్ క్యాపిటల్ ఎం. సో ఎంత మాస్ బయటకు వచ్చింది మనకి? డెల్టా ఎం అని ఉంది. అంటే రిమైనింగ్ మాస్ ఎంత ఉంటుంది మనకి? ఎం మైనస్ డెల్టా ఎం ఉంటుంది. సో ఏదైతే మాస్ లీవ్ అయ్యిందో ఇది యూ అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దిస్ వెలాసిటీ విల్ బి ఇంక్రీజెస్ టు v ప్లస్ డెల్టా v. అంటే ఇక్కడ మాస్ లీవ్ అయినప్పుడు మాస్ వచ్చేసి రెడ్యూస్ అయ్యింది, తగ్గింది, కానీ వెలాసిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, సో ఇది t ప్లస్ డెల్టా t అనే ఇన్స్టెంట్లో. సో సేమ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద రాకెట్. సో మనకి సపోజ్ ఇక్కడ ఇది రాకెట్ అనుకోండి సిస్టమ్. సో మనకి రాకెట్లో టోటల్ మాస్ మెజారిటీ మాస్ అంతా ఫ్యూయల్ ఉంటుంది. సో మనకి రాకెట్ లాంచ్ అయిన తర్వాత ఫ్యూయల్ బర్న్ అయ్యి ఆ గ్యాసెస్ అని నోజల్ నుంచి అవుట్ వస్తాయి. సో అంటే కొంత మాస్ అన్నది లీవింగ్ ద సిస్టమ్ అవుతుంది లైక్ దిస్. అంటే మనకి గ్యాసెస్ అన్ని ఒకవైపు డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో రాకెట్ వచ్చి ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇట్లా వచ్చేసేటప్పుడు ఇవి వెరీ హై వెలాసిటీతో బయటకు మూవ్ అవుతుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది? ఈ రాకెట్ యొక్క మొమెంటం మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే న్యూటన్స్ సెకండ్ లాని అప్లై చేస్తాం. సాల్వింగ్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్ వీ హ్యావ్ టు యూజ్ ద న్యూటన్స్ సెకండ్ లా. సో న్యూటన్స్ సెకండ్ లా కన్సిడర్ చేసేటప్పుడు ఇక్కడ మనకి టూ మాసెస్ కనిపిస్తుంది. ఒకటి ఏంటి? లీవింగ్ ద సిస్టమ్ ఉంది, ఇది రిమైనింగ్ పార్ట్ ఉంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని యాజ్ ఏ హోల్ ఒకే సిస్టమ్ కింద కన్సిడర్ చేయాలి. సో నాట్ ఏ సింగిల్ సిస్టమ్. సో ఇప్పుడు ఇదంతా మనం ఒకే సిస్టమ్ కింద కన్సిడర్ చేసి మనం న్యూటన్స్ సెకండ్ లాని అప్లై చేస్తాం. సో మనకి న్యూటన్స్ సెకండ్ లా అంటే ఏంటి? ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈక్వల్స్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. సో ఇప్పుడు ఇది మనం స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంకి కన్సిడర్ చేస్తాం కాబట్టి తర్వాత మనం ఇప్పుడు దీని ఏం రాస్తామంటే ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు డెల్టా పి బై డెల్టా టీ అని రాస్తాం. సో మనకి డెల్టా పి అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్. సో చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టైం. సో దీని ఇప్పుడు మనం ఎట్లా రాయొచ్చు? చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనీషియల్ మొమెంటమ్ బై డెల్టా టీ. సో ఓకే, ఈ సిస్టమ్కి ఫైనల్ మొమెంటమ్ ఏంటి, ఇనీషియల్ మొమెంటమ్ ఏంటి, డెరివేషన్ రాయాలి. పిఎఫ్ అంటే ఏంటి? ఫైనల్ మొమెంటమ్. సో ఫైనల్ మొమెంటమ్ అంటే ఇది కదా మనకి ఫైనల్ స్టేజ్. సో ఇక్కడ మనకి మాస్, మనకి మొమెంటమ్కి ఫార్ములా తెలుసు. మొమెంటమ్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ, రైట్?
సో మనకి ఇక్కడొక మాస్ ఉంది, ఇక్కడొక మాస్ ఉంది. సో ఇది టోటల్ ఎంటైర్ సిస్టమ్ కింద తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే దీని యొక్క మొమెంటం రాద్దాం. సో దీని యొక్క మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. సో m మైనస్ డెల్టా m ఇంటూ v ప్లస్ డెల్టా v. సో ఇప్పుడు ఇది కూడా యాడ్ అయి ఉంది కదా, సో టోటల్ సిస్టంలో. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే ప్లస్ దీని మాస్ డెల్టా m, వెలాసిటీ u. సో మనకి మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి డెల్టా m ఇంటూ u రాసాం. ఇది మనకి ఏంటి? ఫైనల్ మొమెంటం. సో ఓకే, ఇక్కడ మనకి ఇనీషియల్ మొమెంటం కావాలి. ఇనీషియల్ మొమెంటం అంటే స్టార్టింగ్ స్టేజ్. సో దిస్ ఈజ్ ద స్టార్టింగ్. సో ఇక్కడ మనకి మొమెంటం ఏమవుతుంది? మాస్ ఇంటూ వెలాసిటీ అవుతుంది, అంటే mv అవుతుంది. సో ఈ రెండు ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే m మైనస్ డెల్టా m ఇంటూ v ప్లస్ డెల్టా v ప్లస్ డెల్టా m ఇంటూ u. సో ఇది టోటల్ ఫైనల్ మొమెంటం అన్నమాట. ఓకే, మైనస్ సో ఇనీషియల్ మొమెంటం ఏంటి మనకి? mv బై డెల్టా t. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే m ఇంటూ v, m ఇంటూ డెల్టా v మైనస్ డెల్టా m ఇంటూ v మైనస్ డెల్టా m ఇంటూ డెల్టా v. సో మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది? mv ప్లస్ m డెల్టా v మైనస్ డెల్టా m ఇంటూ v మైనస్ డెల్టా m డెల్టా v. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అయ్యింది. ప్లస్ ఇంకేముంది ఇక్కడ మనకి? డెల్టా m ఇంటూ u మైనస్ mv బై డెల్టా t ఉంది. సో ఇది మనకి డెల్టా t అన్నది కామన్ డినామినేటర్ కాబట్టి మనం సెపరేట్ చేసి రాద్దాం. సో సెపరేట్ చేసి అంటే mv బై డెల్టా t. సో ఓకే రైట్, దిస్ ఈస్ ద మైనస్ mv, దిస్ ఈస్ ద ప్లస్ mv. సో క్యాన్సిల్. ఓకే రైట్, ఇక్కడ ఏముంది మనకి? m డెల్టా v ఉంది. సో m డెల్టా v బై డెల్టా t. సెకండ్ టర్మ్ మైనస్ డెల్టా mv బై డెల్టా t ఉంది. సో మైనస్ డెల్టా mv బై డెల్టా t మైనస్ ఇక్కడ డెల్టా m డెల్టా v బై డెల్టా t ప్లస్ డెల్టా m ఇంటూ u బై డెల్టా t ఉంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై ఎలా రాస్తామంటే m ఇంటూ డెల్టా v బై డెల్టా t రాస్తాం. సో ఇక్కడ మనకి మైనస్ v ఇంటూ డెల్టా m బై డెల్టా t రాస్తాం. సో ఇక్కడ మనకి మనం డెల్టా v ఇంటూ డెల్టా m బై డెల్టా t రాస్తాం. సో ఇక్కడ మనకి u ఇంటూ డెల్టా m బై డెల్టా t వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే సపోజ్ డెల్టా t అన్నది అప్రోచెస్ టు జీరో అయితే, అంటే అప్రోచింగ్ ద జీరో అయితే మనకి ఈ డెల్టా బై డెల్టా టీని మనం ఎట్లా రాస్తామంటే dv బై dt కింద రాస్తాం. సో డెల్టా m బై డెల్టా టీని ఎట్లా రాస్తామంటే dm బై dt అని రాస్తాం. సో తర్వాత మనకి ఈ సిస్టమ్ లీవ్ ద సిస్టమ్ అయింది కాబట్టి మనం ఏమని తీసుకుంటాం? మైనస్ అని తీసుకుంటాం. అంటే dm బై dt ఇప్పుడు ఏమవుతుంది మనకి? మైనస్ dm బై dt అవుతుంది. సో నా రైట్ m ఇంటూ, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? dv బై dt బట్ ఫర్ ద స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం మైనస్, సో యాక్చువల్లీ డెల్టా m బై డెల్టా t. సో v డెల్టా m బై డెల్టా t, సో d బై dm బై dt మైనస్ డెల్టా v ఇంటూ dm బై dt ప్లస్ u ఇంటూ dm బై dt. సో ఇక్కడ మన కండిషన్ ఏం చెప్పాం? డెల్టా t అప్రోచెస్ టు జీరో అయితే డెల్టా v బై డెల్టా t వీ కెన్ రైట్ dv బై dt చెప్పాం. సో అట్లానే మనకి dm బై dt ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది, లీవింగ్ ద సిస్టమ్ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఏమవుతుందంటే డెల్టా v ఈక్వల్స్ టు జీరో అవుతుంది. ఎప్పుడైతే టైం అప్రోచెస్ టు జీరో డెల్టా t ఏమవుతుంది? డెల్టా v ఏమవుతుందంటే జీరో అవుతుంది. అంటే దిస్ టర్మ్ బికేమ్ జీరో. మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? m
dv by dt. సో dv by dt. సో dm by dt యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ అవుతుంది, రైట్, మైనస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి, ప్లస్ అవుతుంది, v dm by dt. సో ఇక్కడ కూడా మైనస్ అవుతుంది, మైనస్ u dm by dt. సో ఈ ఈక్వేషన్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏమవుతుందంటే d బై dt ఇంటూ uv అని తీసుకుంటే మనకి ఫార్ములా ఏమవుతుంది, u dv బై dt ప్లస్ v du బై dt, డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి ఇది ఎట్లా ఉంది, m dv బై dt ప్లస్ v dm బై dt ఉంది. సో అంటే దీన్ని మనం ఇప్పుడు ఎట్లా రాయొచ్చు, మనం d బై dt ఇంటూ mv కింద రాయొచ్చు. ఓకే, సో మైనస్ u dm బై dt. సో మనకి ఇక్కడ f ఎక్స్టర్నల్ ఏమొచ్చింది, d బై dt ఇంటూ mv మైనస్ u dm బై dt. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ explaining that Newton's second law as applicable to the body of variable mass. సో ఇక్కడ మనకి ఈ d బై dt mv ఉంది కదా, సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది, ఎందుకంటే మనకి ఎజెక్ట్ అయ్యే మాస్ అన్నది విత్ జీరో వెలాసిటీ అవుతుంది. సో కాబట్టి ఈ ఈక్వేషన్ని మనం వేరేగా రాయొచ్చు. సో ఎట్లా రాయొచ్చు అంటే ప్లస్ v మైనస్ u dm బై dt వస్తుంది. ఏంటిది, f ఎక్స్టర్నల్. సో ప్లస్ v మైనస్ u dm బై dt ఉంది కదా, సో దీన్ని ఇటువైపు పంపిద్దాం. సో పంపిస్తే మనకి ఏమొస్తుంది, m dv బై dt ఈక్వల్స్ టు f ఎక్స్టర్నల్ మైనస్ v మైనస్ u ఇంటూ dm బై dt అవుతుంది. సో ఈ మైనస్తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే u మైనస్ v వస్తుంది, dm బై dt. సో దిస్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ డ్యూ టు ద మాస్ లీవింగ్, ఎందుకంటే m ఇంటూ v కదా, మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఏంటి మనకి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ డ్యూ టు ద మాస్ లీవింగ్ అని చెప్తాం. సో దీనికి ఇక్కడ కండిషన్ ఏంటంటే m dv బై dt ఈక్వల్స్ టు f ఎక్స్టర్నల్ ప్లస్, సో ఈ టర్మ్ని మనం ఏమని తీసుకుంటామంటే f రియాక్షన్ అని రాస్తాం, f రియాక్షన్.